రెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు జీవీఆర్ యువసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ చేశారు 100 మంది జీవీఆర్ యువసేన యువకులు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి జీవీఆర్ పేరుపైన బ్లడ్ డొనేషన్ చేసిన యువకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ప్రోత్సాహం మాకు ఇలాగే ఉండాలని మీ అందరికీ మేము రుణపడి ఉంటామన్నారు. రామచంద్రపురం మండలం మాజీ ఎంపీపీ పటాన్చెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ విష్ణువర్ధన్ లేని లోటు మా అందరికీ చాలా బాధాకరంగా ఉందని, ఆయన ఇక్కడున్న మనశ్శాంతి ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామన్నారు. ఆయన చేసిన సేవలు జీవీఆర్ యువసేన తరపున తాము పూర్తి చేస్తున్నామని, ప్రతి ఏటా జీవీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదాన ఇతరత కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం అంతా ఒక మూగపోయినటువంటి దినంగా భావిస్తూ ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూర్చాలని, ఆయన మాతో కలిసి ఉన్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కానీ ఆయన చేసినటువంటి స్నేహం కానీ అవన్నీ కూడా మమ్మల్ని ఎంతో కలిసివేస్తూ ఉంది. అయినప్పటికీ ఈ సమాజంలో విష్ణువర్ధన్ రెడ్డికి ఉన్నటువంటి గుర్తింపును, ఆ యొక్క మంచి ప్రేమ మన్ననలు పొందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని స్మరిస్తూ మేము ఈరోజు స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు ఆయన జన్మదిన సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టాం. ఆల్రెడీ చాలామంది యువకులు బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం మరియు మెడికల్ ఆరోగ్య హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం విష్ణువర్ధన్ రెడ్డి గారిని స్మరిస్తూ జ్ఞాపకార్థం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు విష్ణువర్ధన్ రెడ్డి గారి పేరు మీద చేస్తూ ఉంటాం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆయన ఈ యొక్క పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉండే విధంగా ఈ యొక్క క్యాంపుని నిర్వహణ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకు వస్తున్నటువంటి యువకులందరికీ, ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి మిత్ర బృందానికి అభినందిస్తూ జీవీఆర్ ట్రస్టు, జీవీఆర్ మిత్ర బృందం మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం తెలియజేస్తాం. చెప్పండి. ఈరోజు స్వర్గీయ విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి వాళ్ళ మిత్ర బృందంచే ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరంలో యువకులు చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరి ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా కానీ ఆయన ఆత్మ మరి అందరి మధ్యలో తిరుగుతూ మరి ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను కూడా వాళ్ళ మిత్రబృందము అందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మన పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు అనేకం. ఆయన యువకులను ఎంతోమందిని ఉత్తేజపరిచి వాళ్ళ ఆశయాలను నెరవేర్చి వాళ్ళకు హాస్పిటల్ పరంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించడం జరిగింది. అటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడము బాధాకరం. మరి ఆయన స్మరించుకుంటూ ఈరోజు ఆయన మిత్ర బృందము మరి వాళ్ళ బాబాయ్ అయినటువంటి గూడెం మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వాళ్ళ మిత్ర బృందము అనేక మంది పటాన్చెరు కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమము మరియు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆయన సేవలు ఆయనకు నివాళులు అర్పించి ఆయన పేరు మీద అన్నదాన కార్యం కూడా ఇప్పుడు మధ్యాహ్నం చేపట్టడం జరుగుతూ ఉంది. కనుక ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని వాళ్ళ మిత్ర బృందానికి కూడా ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు.